టుడే న్యూస్ కి స్వాగతం. ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఐపీఎస్ బుధవారం రోజున ఆళ్లగడ్డ పట్టణంలో కేంద్ర సాయుధ బలగాలతోటి స్థానిక పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి 4 రోడ్ల జంక్షన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో జూన్ 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా ఉండేందుకు మరియు ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందని, జిల్లాలోని అన్ని స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామ పెద్దలు ప్రజలతో మమేకమై గ్రామాలలో అందరూ కూడా వివాదాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా మెలగాలని, జిల్లా మొత్తం కూడా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని మరియు ఈవీఎంలను కూడా ఉంచిన స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎన్నికల కౌంటింగ్ రోజున అనగా జూన్ 4వ తారీఖున కౌంటింగ్ కేంద్రాలకు ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లు మినహా ఎవ్వరు కూడా అనవసరంగా కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలకు రావద్దని, ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు మరియు వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు చేయరాదని మరియు క్రాకర్స్ కాల్చుట ఇలాంటి అనుమతులు లేవని, రౌడీ షీటర్లు కూడా నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచడం జరిగిందని, గ్రామాల్లో అందరూ వివాదాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా మెలగాలని కోరారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి హెచ్చరించారు.